నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. బుద్ధ భగవానుడు కొన్ని చోట్ల ధర్మాన్ని చెప్పేటప్పుడు ఉపమానాలతో చెప్పేవాడు. ఆ విధంగా చెప్పడం వల్ల వినేవారికి తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంతకుముందు 4 రకాల ఆహారాల గురించి చెప్పుకున్నాము. ఒకటి శరీరానికి తీసుకునే ఆహారము, రెండవది స్పర్శ, మూడవది మనోచేతన అంటే ఇచ్ఛ అని కూడా చెప్పుకోవచ్చు, నాలుగవది విజ్ఞానం. దానికి తగ్గట్టుగానే ఇంకొక ఉపమానాన్ని మనకి భగవానుడు చెప్పాడు. చిత్రకారుడు ఇంకా అతని చిత్రం. జంబూ ద్వీపంలో, భారతదేశాన్ని జంబూ ద్వీపం అని కూడా అప్పట్లో పిలిచేవాళ్ళు. జంబూ ద్వీపంలో వర్ణ చిత్రాలకు వాడే రంగులు 4 ఉంటాయి. రక్త సింధూరం, పసుపు, ఇంకా ఊదా, ఎరుపు జిగురు. ఇక్కడ ఊదా రంగు అంటే ఇండిగో కలర్ అన్నమాట. ఎరుపు జిగురు చెట్ల దగ్గర ఉండే ఆ కలర్, రెడ్ కలర్. అయితే వీటిని నునుపు చేసిన కొయ్య పలకపై, రాతి గోడలపై, గుడ్డతో కుట్టబడిన చట్రాలపై ఆయా రంగులతో వాటి మిశ్రమాలతో వర్ణ చిత్రాలను చిత్రిస్తారు. చిత్రకారుడు ఏ చిత్రం వేయాలో దానికి అనుగుణంగా కావాల్సిన రంగులను ఎన్నుకొని వాటి మిశ్రమాలతో కావాల్సిన చోట ప్రకృతి సహజంగా ఆ చిత్రాలను చిత్రిస్తాడు. ఎంతో విపులంగా, ఎంతో సహజంగా, ఎంతో నిక్కచ్చిగా ఆడ, మగ, ముసలి, పడుచు, బాలుడు అనే తేడాలను చక్కగా చూపిస్తూ ఆయా జంతువుల, పక్షుల, మనుషుల హావభావాలను చక్కగా, విపులంగా, ఖచ్చితంగా చిత్రిస్తాడు. అంటే ఒక చిత్రాన్ని చిత్రించే చిత్రకారుడు దాంట్లో ఉండే మనుషులు, పక్షులు అయి ఉండొచ్చు, జంతువులు అయి ఉండొచ్చు, వాటి హావభావాలకు తగ్గట్టుగా ఆ చిత్రాన్ని చిత్రిస్తాడు. ఇదే విధంగా భవం ఏర్పడడానికి కావాల్సిన పోషకాలు అయిన, భవం అంటే ఇంకొక లోకం, ఇంకొక జన్మ ఏర్పడడానికి కావాల్సిన పోషకాలు ఏంటి? 4 రకాల ఆహారాల గురించి చెప్పుకున్నాం కదా. శరీరానికి కావాల్సిన పోషకాలు మొదటిది, రెండవది స్పర్శ, మూడవది మనోచేతన, నాలుగవది విజ్ఞానం. ఈ 4ంటికి ప్రతీక చిత్రకారుని రంగులు అని చెప్పవచ్చు. ఎవరైనా ఆ వర్ణాలకు ఆకర్షితుడై, ఇష్టపడి, కోరిక పెంచుకొని ఆయా రంగులను సంగ్రహిస్తాడు. ఆయా భూమికలపై చిత్రం వేసి సంతృప్తి పడతాడు. ఆ భూమిక విజ్ఞానానికి ప్రతీక. చిత్రాలు వేసే కొలది భూమిక పెరుగుతూనే ఉంటుంది. రంగస్థలం వృద్ధి అవుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ విజ్ఞానం స్థాపించబడి, పోషించబడి, వృద్ధి చేయబడుతుందో అక్కడల్లా నామరూపాలు వృద్ధి అవుతాయి. గ్రహించడం జరుగుతూనే, అంటే ఈ విజ్ఞానం గ్రహించడం జరగగానే భవం కూడా అభివృద్ధి అవ్వసాగుతుంది. దాంతో పుట్టుక, మరణం, దుఃఖం, ఉపాదానం, నిరాశ, నిస్పృహ అంతా కలిసి బాధ. ఈ సూత్రంలో దీని ఉదాహరణగా చెప్పడం జరిగింది. అయితే ఆకాశాన్ని చిత్రించే విషయంలో రంగును నీటితో కలిపినప్పుడు నీరు కలుషితం అవ్వడాన్ని మొదటి నీవరణంతో పోల్చి చెప్పవచ్చు. అంటే ఏదైనా నీటిని చూస్తే అది స్వచ్ఛంగానే ఉంటుంది, కానీ దాంట్లో ఏదైనా రంగును వేస్తే, నలుపు రంగు వేస్తే ఆ నీరంతా నలుపుగా మారిపోతుంది. ఎరుపు రంగు వేస్తే ఎర్రగా మారిపోతుంది. అదేవిధంగా
చిత్తం కూడా ఆ స్వచ్ఛంగానే ఉంటుంది. దాని లోపల ఎప్పుడైతే రాగమో చేరుతుందో రాగచిత్తంగా మారిపోతుంది. ఎప్పుడైతే ద్వేషం చేరుతుందో ద్వేష చిత్తంగా మారిపోతుంది. అయితే ఈ నీరు కలుషితం అవ్వడాన్ని మొదటి నీవరణంతో పోల్చి చెప్పవచ్చు. మొదటి నీవరణం ఏంటి? కామఛందం, ఇంద్రియ సుఖాలు పొందాలనే కోరిక. అయితే ఇది అంగుత్తర నికాయలో తెలియపరిచినట్లు ఈ ఉపమానంలో కూడా రంగుల గురించి చెప్పబడింది. ఇక్కడ నీలము, పసుపు, ఎరుపు, తెలుపు అనే 4 అచ్చమైన సహజ వర్ణాలు చెప్పబడ్డాయి. అయితే వర్ణాలకు సంజ్ఞకు ప్రతీకలుగా ధ్యాన భావనాలుగా చెప్పబడ్డాయి. మొదట చెప్పబడిన 4 రంగులు కానీ తర్వాత చెప్పబడిన 4 రంగులు కానీ ఒకదానితో ఒకటి కలిపినప్పుడు పలు మిశ్రమ వర్ణాలు ఏర్పడతాయి. త్వరగా వెలిసిపోయే పసుపు రంగు క్షణకాలపు స్పర్శకు ప్రతీకగా, అనేక విధాలుగా ఉపయోగపడే అనిశ్చిత తత్వం గల మారిపోయే స్వభావం గల ఊదా రంగు ఎన్నో కార్యక్రమాల రూపకల్పనకు కారణమైన ఇచ్ఛకు అంటే కోరికకు ప్రతీకగా, మనోచేతన అని చెప్పవచ్చు, దానికి ప్రతీకగా చెప్పబడింది. ఇంకా కీటకాలను చంపి వాటి రక్తంతో తయారు చేసే ఎరుపు రంగు కాయాన్ని అంటే ఎరుపు రంగుని శరీరాన్ని పోషించే పోషకంగా దానికి ప్రతీకగా చెప్పబడింది. ఈ శరీరానికి పోషణ మరో జీవి యొక్క హననంపై ఆధారపడి ఉందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. మనం తీసుకునే ఏదో ఒక ఆహారం ఇంకొక ప్రాణి చనిపోవడమో లేకపోతే ఏదో ఒకటి జరిగి అది మనకి దక్కుతుంది. ఇక ఈ 3 చిత్రఫలకాలు 3 ఆకర్షణలు, ఇంద్రియ ఆకర్షణ లోకాలు, ఇంకా సూక్ష్మ భౌతిక రూపలోకాలు, అరూపలోకాలు, ఇలా 3 లోకాలు ఉన్నాయి. విజ్ఞానం 3 విధాలైన భవాలను ఏర్పరచుకోవాలని తనకు తాను స్థిరంగా అనుకుంటుంది. కొయ్య పలకకు రంగు అంటుకుంటుంది కానీ లోపలికి చొచ్చుకొని పోలేదు కనుక త్వరగా ఊడిపోతుంది. అనిత్యంగా కొంతకాలం మాత్రమే నిలిచి ఉంటుంది. రాయి రంగును కొంతమేరకే పీల్చుకుంటుంది కనుక చెక్క కన్నా కొంత ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కానీ పలచనైన గుడ్డ రంగును పలచనైన వస్త్రం ఏదైతే ఉందో అది రంగును పూర్తిగా పీల్చుకుంటుంది. లోతైన రంగు ఛాయలు ఏర్పడతాయి. 3 చిత్రఫలకాలు 3 లోకాలకు ప్రతీక. ఇంద్రియ విషయ లోకాలు, మిక్కిలి అనిత్య లోకాలు. అరూపలోకం వాటికన్నా తక్కువ అనిత్యత కలిగి ఉంటుంది. ఈ వస్త్రం చిత్రఫలకంపై ఎక్కువ కాలం చిత్రం మన్నుతుంది, అంటే ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కనుక అరూపలోకాలకు ప్రతీక నేను, నాది అనే అహానికి, ఆత్మభావనకు చిత్రకారుడు ప్రతీక. చిత్రించి తృప్తి పడుతూ ఉంటాడు. మరలా మరో చిత్రరచనకు పూనుకుంటాడు. కావలసిన రంగులను ఎన్నుకొని కావలసిన చిత్రఫలకాలపై తాను సహజంగా చూసిన చిత్రాల పట్ల ఆకర్షితుడై వాటిని చిత్రిస్తూ ఉంటాడు. ఆ చిత్రాలు ఇలా వస్తూ ఉంటాయి. ఎలా అంటే హావభావాలను పస్ఫుటంగా చిత్రించిన స్త్రీ పురుషుల సజీవ చిత్రాలు. ఏంటవి? నామరూపాలు, అంటే ఈ శరీరం, మనసు. 4వ పోషకమైన విజ్ఞానాన్ని గ్రహించి నామరూపాలు వృద్ధి చెందుతాయి. అయితే పోషకాలకు పోషకమైన ఈ విజ్ఞానం నేను, నాది అనే ఆత్మభావాన్ని పెంచి పోషిస్తూ ఒక విభజనను సృష్టిస్తుంది. నామరూపాలను తృష్ణతో గ్రహించి అన్ని విధాల పోషకాలతో వృద్ధి చేసుకున్న చిత్రాలే 3 చిత్రఫలకాలపై చిత్రించబడి ఉంటాయి. ఈ విజ్ఞానాన్ని కర్తగా చెప్పుకోవచ్చు.
ఆ విజ్ఞానం తన అలవాటుగా సృష్టించుకునే నామరూపాలు ఈ పటిచ్చ సముపాద నియమానికి కట్టుబడే ఉంటాయి. గోగు పుల్లల కట్టలను నిలబెట్టినప్పుడు 3 కట్టెలను ఒకదానితో ఒకటి ఊతగా చేసి నిలబెట్టినట్లు, లేదా కాటా బొంగులు మూడింటిని ఒకదానికొకటి పోటీ పెట్టి నిలబెట్టినట్లు విజ్ఞానం ఈ నామం ఇంకా రూపం ఒకదానికి ఊతం లేక మరొకటి నిలబడలేదు. సో ఈ విజ్ఞానం ఉంది కాబట్టే ఇక్కడ నామరూపాలు అనేది ఏర్పడ్డాయి. మన పటిచ్చ సముపాదాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆ ఊహ చిత్రాలను అచ్చంగా నిజమైనవిగా భావించడమే ఈ అవిద్య అన్నమాట. అలాగే మనం తృష్ణతో ఆయా విషయాలను, వస్తువులను గ్రహించి అవి నావి, నాది అనుకుంటాం. కానీ అది విజ్ఞానంతో కార్యకారణ సంబంధం కలిగి ఉండి అది నిలబడితే ఉంటాయి, పడిపోతే పడిపోతాయి. చిత్రకారుడు ఏదైతే ఊహించుకున్నాడో దాని రూపాన్ని చిత్రఫలకంపై ఉన్నది ఉన్నట్లుగా చిత్రించడానికి కుంచెతో అనేక విధాలుగా దిద్దుతూ అనేక ఆకారాలను సృష్టిస్తాడు. అలాగే సంగ్రహించే పని భవం ఏర్పడడాన్ని అనేక రెట్లు వృద్ధి చేస్తుంది. పుట్టుక, యవ్వనం, ముసలితనం, మరణం అనే స్థితులు అనిత్యమనే ధర్మానికి లోబడి ఏర్పడుతూ ఉంటాయి. మన మనసే ఒక మంచి చిత్రకారుడు. ఎప్పుడు దేనిని చూస్తే దానిని అప్పుడే తన మనోఫలకంపై అచ్చుగుద్దిన విధంగా చిత్రించుకుంటుంది. దేనిని తక్కువ తృష్ణతో చూస్తుందో దానిని అంత గాఢంగా మనసు చిత్రించుకుంటుంది. ఇంద్రియ విషయ పోషకం ఎంత బలంగా అందితే అంత బలంగా ముద్రింపబడుతుంది. అర్హంతులలో నీటిపై రాతల వలె ఆ ముద్ర చెరిగిపోతుంది. అంటే సంజ్ఞ బలహీనపడిపోయి లేదా నిరుద్ధమై ప్రజ్ఞ చెలిస్తుంది. అనిత్య అనాత్మ ధర్మాన్ని అనుభూతి చెందుతూ ఉండటంతో అవిద్య స్థానంలో వాళ్ళకి ఈ బోధి తలెత్తుతుంది, జ్ఞానం తలెత్తుతుంది. చిత్రం మనోఫలకంపై చెరిగిపోతుంది. అంటే మన మనస్సు ఏదైనా ఒక విషయాన్ని చూసింది అనుకోండి, దాన్ని ఎక్కువ తృష్ణతోటి చూసింది అనుకోండి, అది గాఢంగా మనసులో నాటుకుపోతాయి. అవి ఎంతెంత బలంగా ముద్రించబడతాయో అంతంత దుఃఖాన్ని తీసుకొస్తాయి. కానీ అర్హంతులలో నీటిపైన రాతల వలె, నీటిపైన ఏదైనా రాస్తే ఎంతసేపు ఉంటుంది, రాయగానే చెరిగిపోతుంది. అదేవిధంగా వాళ్ళ లోపల ఈ అనిత్య అనాత్మ ధర్మాన్ని వాళ్ళు ఎప్పుడూ అనుభూతి చెందుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ లోపల ఈ ప్రజ్ఞ పనిచేస్తుంది. కొంత బలమైన తృష్ణతో చూసినప్పుడు ఇసుకపై రాతల వలె ఆ చిత్రాలు మనోఫలకంపై చిత్రించబడతాయి. ప్రయత్నంతో చెరిపేస్తేనే చెరిగిపోతాయి. అలాంటి వారిలో అవిద్య పట్టు వదిలిపోయి అనిత్య అనాత్మ ధర్మాలను తెలుసుకుంటూ విద్యలో పడిపోతారు, అంటే విద్యలో పడతారు. ఇంద్రియ పోషకాలు బలహీనపడతాయి. అది రాగతృష్ణ కానీ ద్వేషతృష్ణ కానీ మరింత బలమైన తృష్ణతో చూసినప్పుడు రాతి మీద చెక్కిన అక్షరాల వలె చెరగని తరగని అవిద్యా పట్టుతో ఉండటం వలన మార్పు జరగదు. బలమైన పోషకాల వల్ల భవం బలమై సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. సో 3 రకాలుగా రాతలు మనం ముద్రించుకోవచ్చు. రాయి మీద రాసేవి, ఇసుక మీద రాసేవి, ఇంకా నీటి మీద రాసేవి. కొన్ని సంస్కారాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంతెంత రాగము, ద్వేషము, మోహము బలంగా ఉంటుందో వాళ్ళు శిలల మీద రాసి పెట్టుకుంటారన్నమాట. గట్టిగా పట్టుకుంటారు, ఇది నాది, ఇది నేను. వాటి పట్ల రాగాన్ని పెట్టుకుంటారు. ఆ తృష్ణ ఎప్పటికీ చెరిగిపోదు. ఎంతెంత రాసి పెట్టుకుంటారో అంతంత అలాగే బలంగా ఉండిపోతాయి. కొంతమందిలో మరీ ఎక్కువ బలం ఉండదు, మరీ అసలు లేకుండా ఉండదు. ఇసుక మీద రాసిన రాతల వలె
వాళ్ళ లోపల ఇవి ఉంటాయి, ఈ తృష్ణ. కొందరిలో అంటే వాళ్ళు కనుక ప్రయత్నిస్తే దాని నుంచి త్వరగానే బయటపడగలుగుతారు. కొందరిలో నీటిపైన రాసిన రాతల వలె వాళ్ళు అనిత్య ధర్మాన్ని సరిగా అర్థం చేసుకుంటారు. ఎవరైతే అనిత్య, దుఃఖ, అనాత్మ ధర్మాలను అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ రాగద్వేష మోహాల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. ఇంకా ఈ సంసార చక్రంలో పడిపోకుండా ఉంటారు. అందుకని ఈ రాయి మీద రాసిన గీతల్లాగా మన మనసులో ముద్రించుకోకూడదు. ప్రతిదీ అనిత్యమే. ఈ శరీరము అనిత్యమే, మనసు అనిత్యమే. మనం సాక్షిభావంతో, ఎరుకతో గమనిస్తూ ఉండాలి. ప్రతి క్షణం మార్పు చెందుతూనే ఉంటుంది. అలా మన మనస్సుకి శిక్షణ ఇవ్వటం మొదలు పెడితే మనసులో ఎటువంటి భావన కలిగినా ఇది కూడా అనిత్యమే. నా మనసులో ఇప్పుడు రాగతృష్ణ వచ్చింది అంటే ఓకే, ఇప్పుడు నా మనసులో రాగతృష్ణ ఉంది. అది దేనివల్ల అయినా రావచ్చు. ఇంద్రియాల వల్ల రావచ్చు, పాస్ట్ లైఫ్ కర్మ వల్ల రావచ్చు, లేకపోతే ఇప్పుడు తీసుకున్న ఆహార పదార్థాల వల్ల కావచ్చు, ఏవైనా పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అయి ఉండొచ్చు. ఎటువంటిదైనా ఈ శరీరం పైన సుఖంగా అనిపించినా, దుఃఖంగా అనిపించినా కేవలం గమనిస్తూ ఉండాలి, ఎరుగుతూ ఉండాలి. అప్పుడు ఈ మనసులో ఈ తృష్ణ అనేది బలంగా నాటుకుపోదు, మెల్లగా కరిగిపోతూ ఉంటుంది. అయితే ఒక చిత్రకారుడు తన ముఖ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రించి ఆ చిత్రాన్ని నాది, నేను అనే ఆత్మభావన కలిగి అది పాడైపోవడం చూసి, అది వివర్ణమైపోవడం చూసి, లేదా వివర్ణం అవుతుందేమో అనే భావన కలిగి దుఃఖపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ చిత్రం అనిత్య ధర్మానికి లోబడే ఉంది. ఈ శరీరం కూడా అనిత్య ధర్మానికి లోబడి ఉండడంతో ఈ శరీరం నేను, నాది అని అనుకుంటే దుఃఖం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఒక ఇంటికి తూర్పు దిశ గోడకు ఒక కిటికీ ఉంది. పడమటి దిశలో కిటికీ ఎదురుగా ఒక గోడ ఉంది. తూర్పున సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకిరణాలు కిటికీ గుండా పడమటి గోడపై పడుతూ ఉంటాయి. ఏదైనా అడ్డం వస్తే దాని నీడలు ఆ గోడపై పడుతూ ఉంటాయి. కానీ ఆ గోడే లేకపోతే గోడ అవతల ఉన్న భూమిపై ప్రసరిస్తాయి. అక్కడ భూమికి బదులు నీరు ఉంటే నీటిపై వెలుగులు ప్రసరిస్తాయి. నీడలు లేదా ప్రతిబింబాలు ఏర్పడతాయి. అక్కడ నీరు కూడా లేకపోతే ఏవైతే సూర్యకిరణాల కాంతి ఉందో అది ఆగడానికి ఏదైనా ఒక తెర ఉంది. అంటే ఏ భూమిక ఎటువంటి తెర దొరకకపోతే అక్కడ ఏ ప్రతిబింబం ఏర్పడదు, నీడలు ఏర్పడవు. అలాగే ఈ 4 పోషకాల పట్ల ఏ కుతూహలం, ఏ ఇచ్ఛ, ఏ తృష్ణ లేకపోతే, పోషకాలతో తృప్తి చెందకపోతే విజ్ఞానానికి ఏ భూమిక దొరకదు. అప్పుడు నామరూపాలు అన్నవి ఏర్పడవు, దుఃఖం ఏది సంభవించదు. వెలుతురికి అడ్డంగా ఉన్నవన్నీ చెప్పబడిన గోడ, అంటే గోడ అయి ఉండొచ్చు, భూమి అయి ఉండొచ్చు, నీరు అయి ఉండొచ్చు. ఈ మూడు మనోలోకాలకు ప్రతీకలు. గోడ స్థూలమైన ఇంద్రియ విషయాలకు ప్రతీక. ఇక్కడ భూమి గోడ కన్నా సూక్ష్మమైనదిగా తెలుపబడింది. అది సూక్ష్మ భౌతిక లోకానికి ప్రతీక. నీరు అరూప లోకానికి ప్రతీక. సూర్యకాంతి సంస్కారాలకు ప్రతీక. ఆలోచన
సంకారాలకు కూడా సూర్యుడే ప్రతీకగా ఇక్కడ చెప్పబడింది. ఏ విధంగా సూర్యరశ్మి జగతికి జీవనాధారమో, సంకారాలు ఇంకొక భవానికి ఆధారం. ఏ విధంగా సూర్యకాంతి భూమిపై పడినప్పుడే భూమికి తగిన వెచ్చదనం, చెట్లకు తగిన పోషకం అవుతుంది, జీవులకు జీవనాధారం అవుతుంది. భూమిపై పడకపోతే ఏ ఉత్పత్తి జరగదు. అలాగే ఆ భూమిక అనేది లేకపోతే అర్హంత స్థితిలో మూడు లోకాల భూమికలు ఉండవు. పోషకాలను అందించే ఏ కార్యం చేయబడదు. రాతిపై చెక్కబడిన శిలాక్షరాల వంటి సంకారాలు ఉండవు. నీటిపై వ్రాసిన అక్షరాల వంటి సంకారాలు కూడా ప్రతిబింబించడానికి ఏ భూమిక అన్నది దొరకదు. దానికి ఏ పోషకాలు అందవు. విజ్ఞానానికి ఏ పోషకము అందదు. తనకు తాను నిలబడడానికి కూడా ఆ విజ్ఞానానికి ఏ పోషకము అందదు. దాంతో దుఃఖం అంతమవుతుంది. ఆ మూడు సంసార లోకాలకు ఆవల అయిన భవానికి ఆవల అయిన నిబ్బానం, ఈ తృష్ణారాహిత్య స్థితి లభిస్తుంది. కర్మ ఉత్పత్తి అంటే ఈ సంస్కారాలు ఆగిపోతాయి, నశిస్తాయి. ఎందుకంటే అతనికి యోగక్షేమం కలిగింది కాబట్టి. చేయవలసిందేమీ లేదు, మిగిలి ఉండదు. వృద్ధి చెందాల్సిందేమీ ఉండదు. జరగవలసిన మార్పు జరిగిపోయింది. ఇక మార్పు చెందాల్సిందేమీ లేదు అర్హంతులలో. మనకి ఒక భూమిక ఉంది కాబట్టే మళ్ళీ అంటే ఈ విజ్ఞానం ద్వారా ఇంకొక లోకం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ అక్కడ కొత్త నామరూపాలు అనేవి ఏర్పడతాయి. దానికి కారణాలైన ఈ 4 రకాల ఆహారాలు మనం ఇవ్వకపోతే అంటే ఇవి ఒక కారణాలు అన్నమాట. ఈ విజ్ఞానం కారణం, మనోచేతన, ఇంకా స్పర్శ, ఇంకా భౌతిక ఆహారం. భౌతిక ఆహారం అయితే మనం జీవించి ఉన్నంత వరకు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆహారాన్ని తీసుకోవాలి. స్పర్శ ఆహారం అయితే ఈ ఇంద్రియాల పట్ల, ఇంద్రియ విషయాల పట్ల కలిగే స్పర్శల పట్ల మనం ఎరుకుతూ ఉండాలి. వాటి పట్ల రాగతృష్ణ, ద్వేషతృష్ణ, మోహతృష్ణ పెంచుకుంటూ పోయాము ఆ స్పర్శల పట్ల అంటే మళ్ళీ ఇంకొక అంటే విజ్ఞానానికి ఇంకొక భూమికను వెతికినట్లే, ఇంకొక లోకాన్ని ఏర్పరిచినట్లే. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాగద్వేష మోహాలను మన లోపల లేకుండా చేసుకోవాలి. అదే చేయాల్సింది, వేరే ఇంకేమి కార్యక్రమం లేదు. అర్హంతులలో నీటిపైన రాసిన సంకారాలు లాంటి రాతలు ఉంటాయన్నమాట. అందుచేత వాళ్ళకి ఇంకొక భవం ఏర్పడడానికి పోషకాలు ఉండవు. ఎప్పటి వరకు అయితే పోషకాలు ఉంటాయో ఆ విజ్ఞానం అనేది ఒక పోషకం. ఆ విజ్ఞానం ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటి వరకు మళ్ళీ ఇంకొక భవం అనేది ఏర్పడుతూనే ఉంటుంది. సో సాధన చేయాలి, అనిత్యతను అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అనిత్యం, మనస్సు అనిత్యం, దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి. 4 ఆరో సత్యాలు. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నిరోధం ఉంది, దుఃఖ నిరోధానికి మార్గం ఉంది. అనాత్మ భావాలను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ అనేది ఏమీ లేదు. ఈ మనసు శరీరాలు మాత్రమే ఉన్నాయి, అంటే నామరూపాలు మాత్రమే ఉన్నాయి, పంచస్కందాలు మాత్రమే ఉన్నాయి. ఈ పంచస్కందాలు దుఃఖమే అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవి అనిత్యమైనవి, నిత్యంగా ఉండేది ఏమీ లేవు వాటిలో. ఈ అనిత్యతను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ దుఃఖం నుంచి బయటపడతాం. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు.